దొరికిపోయారు. పలు కేసుల్లో షాన్వాజ్ మాలిక్ నిందితుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాలిక్ అక్రమంగా బాంబులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ బ్లాస్ట్ దృశ్యాలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒక్కసారి ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందనేది మీరు చూడండి. ఒక ఇంటి మీద ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ 4 ఉన్నాయి, ఒక రెసిడెన్షియల్ హౌస్ మీద. ఆ ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్స్ వెనక భాగంలో ఇవి తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది, బాంబ్స్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి జస్ట్ టేక్ ఏ లుక్. సో మీరు చూస్తున్నారు ఒడిస్సాలోని భువనేశ్వర్ దగ్గర, భువనేశ్వర్లో సుందరపడ అనేటువంటి ఒక ఏరియాలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. షాన్వాజ్ మాలిక్ అనేటువంటి ఒక రౌడీ షీటర్, ఆ ప్రాంతంలో అతని మీద అప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ బెదిరింపులకి సంబంధించి రౌడీజం చేస్తున్నాడని మరికొన్ని క్రిమినల్ కేసులు కూడా అతని మీద పెద్ద ఎత్తున ఉన్నట్లుగా తెలుస్తుంది. అతని ఇంటి మీద చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది. వాళ్ళ ఇంటి మీద ఆ వాటర్ ట్యాంక్స్ వెనక భాగంలో కూర్చొని ఒక 4 కూర్చొని అక్కడ ఈ బాంబ్స్ని తయారు చేస్తున్నారు. ఇల్లీగల్గా వాళ్ళు సంపాదించినటువంటి ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి బాంబ్స్ని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా అక్కడ ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి 4 తీవ్రంగా గాయపడ్డారు. మేము అక్కడ మీకు మొత్తం కూడా బ్లర్ చేసి చూపిస్తున్నాం, బికాస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆ పేలుడు జరిగిన తర్వాత ఒళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాలతో, చల్లా చెదురైనటువంటి శరీర భాగాలతో, చాలా భయానక పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు బయటికి రావడం మనకు కనిపిస్తుంది ఆ వీడియోలో. బట్ మేము అది చూపించలేక మీకు క్లియర్గా బ్లర్ చేయడం జరిగింది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి ఈ వార్త కొంచెం కఠినంగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. సో ఆ విజువల్స్ మేము డైరెక్ట్గా మీకు చూపించలేక కొంత బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఆ పేలుడు ధాటికి కేవలం ఆ బిల్డింగే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్కి సైతం షాక్ వేవ్స్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ ట్యాంక్ కూడా, వాటర్ ట్యాంక్స్ కూడా బర్స్ట్ అవ్వడాన్ని మీరు చూడొచ్చు. ఆ లాస్ట్ ఉన్నటువంటి ట్యాంక్ బర్స్ట్ అవుతుంది. ఆ కార్నర్లో వాళ్ళు చేస్తున్నట్లున్నారు. సుమారుగా అదంతా కూడా బర్స్ట్ అవ్వడం, వాటర్ అంతా కూడా స్పిల్ అవ్వడం అక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో బ్లాస్ట్ జరిగిన తర్వాత వాటర్ మొత్తం స్పిల్ అవ్వడాన్ని మీరు చూస్తున్నారు బయటికి. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఏం జరిగిందో, ఏదో పెద్ద ఒక పేలుడు ఏదో జరగడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. యా, యూ కెన్ సీ దేర్. మరొకసారి నేను ఆ విజువల్స్ మీకు ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను. జస్ట్ టేక్ ఏ లుక్ అగైన్. మీకు అక్కడ టైం కూడా కనిపిస్తోంది, 14:46. మీకు టైం క్లియర్గా చూడొచ్చు. అంటే 2:46 సమయంలో మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కనపడుతుంది మనకి. అండ్ 2026 అక్కడ మీకు ఇయర్ కూడా కనిపిస్తుంది. డేట్ వచ్చేసి January 27th. అంటే ఇదే సంవత్సరం జనవరి 27న ఈ ఘటన జరిగింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విజువల్ ఒక్కసారిగా బయట ఒక రకంగా విజువల్ కూడా ఎక్స్ప్లోడ్ అయిందనే చెప్పాలి సోషల్ మీడియాలో. అంటే ఒడిశా వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వర్లో చాలా పెద్ద కల్లోలాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి. ప్రైవేటు వ్యక్తులు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ని తీసుకొచ్చి వాటిని అసెంబుల్ చేస్తున్నారు. అంటే కొన్ని బాంబ్స్ తయారు చేయగలుగుతున్నారంటే ఇంట్లో ఏ కామన్ రౌడీ షీటర్ ఇలాంటివి తయారు చేయగలుగుతున్నాడంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఎంత పెద్ద రౌడీగా అతనికి పేరుందో కూడా మనకి కొన్ని రికార్డ్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అతని మీద కొన్ని 10ల సంఖ్యలో కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ బాంబ్స్ ఎవరి కోసం తయారు చేస్తున్నారు అనేది కూడా అక్కడ విచారణ చేస్తున్నారు. అంటే తను రౌడీజం చేస్తూ ఉంటాడు, అక్కడ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాడు. పర్టికులర్గా ఎవరినైనా ఎక్కడైనా బ్లాస్ట్ చేయడం కోసం ఏదైనా ప్లాన్ మీద వీటిని తయారు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు చేసే వాళ్ళ వృత్తిలో భాగంగా వీటిని తయారు చేసి పెట్టుకుంటున్నారా అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది.
ఈ విజువల్స్ చాలా లేటుగా బయటకు వచ్చాయి. మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా ఇవి ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటున్నారు. మొత్తం నలుగురు ఈ ఘటనలో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారు. ఆ నలుగురికి చాలా తీవ్రమైనటువంటి గాయాలు. చేతులు చెల్లాచెదురైపోయి, కాళ్ళు చెల్లాచెదురైపోయి